వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచింది. హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఫ్రెండ్స్, చాలామంది అయితే నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఫుల్ కిచెన్ టూర్ చేయమని. సో కిచెన్ టూర్ అని కాదు, ఇవాళ అయితే కుకింగ్ చేస్తూ వీడియో తీశాను అనమాట. ఇవాళ నేను చేస్తున్నది వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ పాలకూర పప్పు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెళ్ళిళ్ళల్లో మనం తింటుంటాం కదా, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్లస్ నేను మట్టి పాత్రలో వండుతున్నాను కాబట్టి టేస్ట్ అనేది ఇంకా కొంచెం డబుల్ అవుతుంది. సో దానికోసం అనేసి నేను ఫ్రెష్ పాలకూర తీసుకున్నానండి, ఆర్గానిక్ది. నీట్గా వాష్ చేసుకొని కాడలన్నీ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పాలకూర పప్పులోనే వేసి ఉడికించాను, సపరేట్గా వేస్తాను కాబట్టి చిన్న చిన్నగా, వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. సైమల్టేనియస్లీ నేను అన్నం కూడా చూస్తున్నాను అనమాట. అంటే కుండ కాబట్టి అది పొంగిపోయే అవకాశం ఉంది, మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. సో నెక్స్ట్ పప్పులో వేయడానికి అనేసి ఆనియన్ కట్ చేస్తున్నాను. నేను తీసుకున్నటువంటి క్వాంటిటీకి సింగిల్ స్మాల్ ఆనియన్ అయితే సరిపోతుందండి. దీన్ని కూడా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలంటే మనం కర్రీస్కి కట్ చేసుకుంటుంటాం కదా, అలాగనమాట. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ దాల్ ఫ్రై టైప్లో చేస్తున్నాను కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో వేసే పాటు అయితే మనము రెగ్యులర్గా చేసే పప్పులాగా అయితే పెద్దగా కట్ చేసుకోవచ్చు. దీనికోసం అనేసి ఇంకొక మట్టి పాత్ర తీసుకున్నానండి. దీంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకొని మనము పోపు వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఇంకా మినప్పాలు, శనగబ్యాళ్ళు, మనం ఏం వేసుకుంటామో రెగ్యులర్గా అవి, వట్టి మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, ఇవన్నీ వేసాను. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్దీగా ఉంటుంది, ప్లస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెళ్ళిళ్ళ స్పెషల్ ఇది పాలకూర పప్పు అండి. సో ఇలా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను అన్నీ కూడా వేసేసుకుంటాను, 1 by 1 ఇంతకుముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. అప్పుడైతే ఆనియన్స్ చాలా చక్కగా ఫ్రై అవుతాయి. ఇది దాల్ ఫ్రై లాగా చేస్తున్నాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా మాట నమ్మండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర పప్పు అంటే అంత టేస్టీగా ఉండదు అనుకుంటాం, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో చూసారు కదా, పసుపు కూడా యాడ్ చేశాను నేను. తర్వాత టేస్ట్ కోసం అనేసి రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర కూడా వేసి చక్కగా కలుపుకొని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకున్నట్టయితే మనకి మెత్తగా ఉడికిపోతుంది. సో కాసేపటి తర్వాత అయితే నేను ఇందులో పచ్చికారం వేస్తున్నాను. అందులో నేను కొంచెం జీలకర్ర, ఇంకా ఒక 3 వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. తర్వాత ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ ఫ్లేవర్ అయితే ఇందులో అల్టిమేట్ అండి, అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ పప్పు ఉడికించి మెదిపి పెట్టుకున్నాను, అదైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ కూడా యాడ్ చేయాలి. లూజ్గా చేసుకున్నట్టయితే కాసేపు అయిన తర్వాత అది గట్టిగా అవుతుంది. ముందుగానే గట్టిగా చేసుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి నేను కొంచెం వాటరీగా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పప్పు అనేది ఆల్రెడీ ఉడకబెట్టుకొని మెదిపినేదండి. సో ఇందులో వేసి మనము ఫ్రై లాగా చేసుకోవాలి. దాల్ ఫ్రై అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంత దగ్గర పడి ఉడుకు వచ్చిన తర్వాత మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వీడియోలో అయితే క్లిప్ మిస్ అయింది. నేను ఇందులో చింతపండు రసం కూడా వేశానండి. మీ టేస్ట్ని బట్టి మీరు ఏ రకంగా అయినా కానీ తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా తయారు చేశాను, చాలా చాలా టేస్ట్గా వచ్చింది. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఫైనల్లీ వేడి వేడి పాలకూర పప్పు అండ్ అన్నం అయితే రెడీగా ఉందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. బాయ్ బాయ్.